ఆగితే ఆగినం తప్ప మీకు మేము. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో భారీగా ఆశిష్ ఆయిల్ పట్టుబడింది. ఉప్పల్ ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 1.75 కోట్ల విలువైన ఆశిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు మల్కాజ్గిరి సిపి తెలిపారు. నేరేడుమెట్లోని సిపి కార్యాలయం వివరాలు వెల్లడించారు. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ రోజు అంటే 22వ తారీఖు ఆగస్టు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటీ పోలీస్ మల్కాజ్గిరి జోన్ కి సంబంధించిన వాళ్ళు అలాంగ్ విత్ బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీస్ ఒక పర్సన్ బై నేమ్ ప్రభాస్ కుమార్, మనం ఇతని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇతను నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇతనికి 3 సిస్టర్స్ 2 బ్రదర్స్ ఉన్నారు. కేవలం 5వ తరగతి చదువుకున్నాడు. అంటే అతను ఈ ప్రభాస్ కుమార్ ఆ రకంగా 2 9mm పిస్టల్స్, 17 లైవ్ రౌండ్స్, ఒక 3 మ్యాగజైన్స్, ఒక డబుల్ బ్యారెల్ తపంచ ఇవన్నీ కూడా సీజ్ చేయడం కొనడం జరుగుతుంది. ఇది కేవలం ఈ దిశగా పబ్లిక్ కి మేమేం అపీల్ చేస్తున్నామంటే ఎవరు కూడా ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఆర్మ్స్ ఎక్కడి నుంచి కూడా ప్రొక్యూర్ చేసుకోవడానికి లేదు. తెలంగాణకు వచ్చి లేబర్ కానీ ఇంకే రకమైన పని చేసుకున్నా కూడా ఇలాంటివి చేసుకుంటే పోలీస్ కి సరైన సమాచారం దొరికిన ఎంబడే అండ్ దొరుకుతుంది. ప్లస్ కూడా ఫాస్ట్ అన్నది ఉన్నది. నేను నంబర్ కూడా చెప్పాను. ఎవరైనా కూడా పబ్లిక్ మనకు రిపోర్ట్ చేయవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ లో సో వాళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో ఎవరైనా పెద్ద ఎత్తున సప్లై చేస్తారా అని చూసుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ లో వీళ్ళు ఒరిస్సాకి ఎలా కాంటాక్ట్ అయ్యారు అండ్ ఒరిస్సా నుంచి వాళ్ళు హైదరాబాద్ కి ఎందుకు తేవాలనుకున్నారు అన్న దాని మీద ఫర్దర్